హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ కారపొడి రెసిపీని చూపించబోతున్నానండి. కరివేపాకు కారం అనమాట. ఈ కరివేపాకు కారంని మరింత టేస్టీగా, మరింత హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను. ఈ పొడి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక 2 స్పూన్లు ఈ కారపొడిని వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే ఇంకా మనకు అక్కర్లేదనమాట ఏమీ కూడా. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. సో దీనికోసమైతే ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఒక ఐరన్ కడాయిని పెట్టుకున్నాను. సో దీంట్లో వేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకే కప్పుతోని మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. సో ఈ పల్లీలని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని సో గింజ అనేది లోపల నుంచి చిట్లే వరకు మంచిగా వేయించుకోవాలండి. కారపొడికి అన్నీ కూడా బాగా ఫ్రై అయితేనే మనకు కారపొడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ కారపొడి పిల్లల కోసం స్పెషల్గా నేను తయారు చేసి పెడుతూ ఉంటానండి, మా పిల్లల కోసం. సో ఏంటంటే ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళకి విడివిడిగా పెట్టాలి అంటే ప్రతిదీ తినరు కదా. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసి చక్కగా ఇదే 2 స్పూన్లు మనం అన్నంలో వేసి పెట్టామంటే సో ముందు రోజు వేడివేడి అన్నంలో ఒక 2 స్పూన్లు ఇది వేసి పెట్టిన తర్వాత కర్రీ వేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా చేసి పెడితే పిల్లలకి చక్కగా చాలా హెల్దీగా ఉంటారు. సో నేనైతే మా ఇంట్లో ఈ టిప్పుని బాగా ఫాలో అవుతూ ఉంటాను. తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను. పుట్నాల పప్పుని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం క్రిస్పీగా అవ్వడం కోసం నేను కొద్దిగా ఫ్రై చేశాను అంతే. తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక 1/2 కప్పు జీలకర్ర తీసుకోవాలి. సో జీలకర్ర కూడా మనకి హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ అలాగే మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది కారపొడికి. సో ఇది కూడా ఊరికనే ఫ్రై అయిపోతుందండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి తీసేసుకోండి. ఏది కూడా ఎక్కువగా వేగనివ్వద్దండి, అప్పుడు కారపొడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసుకొని దగ్గరుండి వేయించుకోవాలి. అలాగే 1/2 కప్పు ధనియాలు తీసుకుంటున్నాను. సో ఈ ధనియాలు కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 1/2 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. దగ్గరుండి కలుపుతూ వేయించుకోండి, లేదంటే కొంచెం మాడిపోయినా నువ్వులు అనేది టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. దీంట్లో వేసుకునే ప్రతిదీ కూడా హెల్దీ అండి. సో ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు తీసుకుంటున్నాను. నేను పిల్లల కోసం చేస్తున్నానని చెప్పాను కదండి, సో అందుకని జీడిపప్పును కూడా తీసుకుంటున్నాను. సో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నాను. సో ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్లో అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఎండుమిర్చిని కూడా చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి. ఒక 10 నుంచి ఒక 12 వరకు ఉంటాయి అంతేనండి. చాలా తక్కువ ఎండుమిర్చి తీసుకుంటున్నాను, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే మళ్ళీ పొడి ఎక్కువగా వేసుకొని తినలేరు పిల్లలు అని చెప్పి నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి కూడా డ్రై రోస్టే చేసుకొని తీసుకోవాలి. సో ఎక్కడ మనం ఆయిల్ అనేది యూస్ చేయట్లేదండి. ఇక్కడ మనం కరివేపాకు మాత్రం 2.5 కప్పులు తీసుకుంటున్నాము. ఇది నేను ముందుగానే ఒలిచేసి కాసేపు నీడలో ఆరబెట్టాను. ఆరబెడితే మనకు ఇలాగ కొంచెం చెమ్మంతా పోయి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో అందుకని కాసేపు ఆరబెట్టుకొని తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. క్రిస్పీగా ఆకు అనేది క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలాగనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని చక్కగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. కంప్లీట్గా చల్లారాలండి. వేడి మీద పెట్టామంటే ప్రతి దాంట్లో కూడా మనం వేసిన ప్రతి దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకు ముద్దలాగా వస్తుంది. సో అందుకని కంప్లీట్గా కూల్ అవ్వాలి. సో ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మొత్తం కూడాను. అలాగే ఒక 1/2 కప్పు రాళ్ళ ఉప్పును వేసుకోండి.
సో ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. కావాలి అంటే మీరు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక్కసారి పల్స్ ఇచ్చేసి వదిలేసేయండి అంతే. మరి ఎక్కువసేపు తిప్పామంటే మనకు వెల్లుల్లిపాయలో ఉన్న మాయిశ్చర్ అనేది బయటకు వచ్చేసి మళ్ళీ ముద్దలాగా అవుతుంది. అంతేనండి. దీన్ని చక్కగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీలోకి అలాగే దోశ వేసుకునేటప్పుడు పైన చల్లుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.